ప్రియమైన చిట్టి కథల సభ్యులందరికీ శుభోదయం అండి. నేనండి మీ లక్ష్మిని. మీరందరూ 5 సంవత్సరాలుగా నన్ను నా కథల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ మధ్య యూట్యూబ్లో ఒక కొత్తగా ఆప్షన్ ఒకటి పెట్టారు. అది కథ కింద వచ్చే హైప్ అన్న పదం అండి. దాన్ని ప్రెస్ చేస్తే మనకి పాయింట్స్ యాడ్ అవుతాయి. దానివల్ల మన కథ ఇంకొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని కథ విన్న మీరందరూ తప్పకుండా దయచేసి లైక్ చేయడం, హైప్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా చేయండి. ఇంతవరకు హైప్ ఇచ్చి మన ఛానల్ని ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. కాలి ముళ్ళు. ఈ కథను రచించిన వారు చిలుకూరి దేవపుత్ర గారు. ఈ కథ విపులలో 1993 డిసెంబర్లో ప్రచురితమైంది. భారతీయ శిక్షా స్మృతి అంటూ ఒకటి ఉంది కాబట్టి రామనాథం హాయిగా టీవీగా తిరగగలుగుతున్నాడు. లేకుంటేనా నేనే ఏదో దుర్ముహూర్తం చూసుకుని ఓ వరస్ట్ ఈవినింగు అతనిలో విరగని ఎముకంటూ లేకుండా తన్ని తగిలేసేవాడినేమో అని ఎప్పుడూ అనిపిస్తూ ఉండడం. కానీ రామనాథం నాలో ఇంత కసి ద్వేషం ఉందని ఊహించి ఉండడు. అందుకే తన ధోరణి కించిత్తు కూడా మార్చుకునే ప్రయత్నం చేసేవాడు కాదు. అసలు రామనాథం మీద నేను పెంచుకుంటున్న కసిని చూసి అతను నాకు బద్ధశత్రువేమోనని మీరు అనుకుంటే అది తప్పకుండా పప్పులో కాలు వేసినట్టే. మరి ఎందుచేతనంటే అతను మా పొరుగువాడు, మా కుటుంబ మిత్రుడును. అయితే నానాటికి అతని మీద కసి అనండి, ద్వేషం అనండి, మరింకేదైనా అనండి, అలాంటివి ఏవైనా నాలో కలగడానికి కారణాలు రెండే రెండు. అతను చక్కటి లౌక్యుడు కావడం ఒకటి, ఏ వస్తువునైనా కొనడంలో బేరసారాలు తెలిసినవాడు కావడం మరొకటి. అతనికి లౌక్యం తెలిసినా బేరసారాలు తెలిసినా నాకంటూ ఒరిగేది తరిగేది ఏమీ లేదు. కాకపోతే సదరు లౌక్యం బేరసారాలు ఎవరికీ తెలియనట్టు తరచూ అందరి ముందు ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాంటి ప్రదర్శనలకి బలి అయిపోతున్న వాళ్లలో నేనే మొదటివాడినని నా గట్టి నమ్మకం. నిజం చెప్పాలంటే నా పెళ్ళాం పిల్లల ముందు తల ఎత్తుకోలేనంతగా నన్ను ఫోల్ని చేయడం అతనికి అతి మామూలు అయిపోయింది. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి ఏ ఉల్లిపాయలో 5 కిలోలు తెచ్చానే అనుకోండి, అంతే. రామనాథానికి ఎలా తెలుస్తుందో ఏమిటో గాని వెంటనే పౌరాణిక సినిమాల్లో నారదుడిలా ప్రత్యక్షమవుతాడు మా ఇంటి ముంగిట్లో. ఏమప్పా వెంకటేశులు, ఉల్లిగడ్డలు ఎంతకి తెస్తివి అంటూ అడుగుతాడు. కిలో 3 రూపాయలు రామనాథం అంటాను నేను. లెక్కల మాస్టారి ప్రశ్నకు మొద్దబ్బాయి బెరుకుబెరుగ్గా ఇచ్చిన సమాధానంలా ఉంటుంది నా పరిస్థితి. నీకీ జన్మకి లెక్కలు రావు వెధవా అన్న లెక్కల మాస్టారి ధోరణిలో చిత్రంగా నవ్వి వెంటనే ఫీలింగ్ మార్చేసి జీవితంలో పూర్తిగా మోసపోయిన నిర్భాగ్యుణ్ణి చూసినట్టు ఒక బలహీనమైన చూపు కళ్ళ చివర్లలో సంధించి పకాలన నవ్వేస్తూ రెట్టింపు గొంతుతో ఎంత 3 రూపాయల కిలో అంటాడు రామనాథం. మరి మీరెంతకి తెస్తిరి రామనాథం అన్నా అంటుంది మా ఆవిడ వంటింటిలో నుంచి. ఇక్కడికి ఎప్పుడు ఊడిందా అని నాకు ఒకటే ఆశ్చర్యం. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. పెద్ద సైజు నారింజకాయంత ఉన్నాయమ్మా ఉల్లిగడ్డలు, కిలో 2 రూపాయలకి పొద్దున్నే మార్కెటులో తెస్తి. ఇవి చూస్తే పిల్లోళ్ళు ఆడుకునే గోళీలంత ఉండాయి. 3 రూపాయలంట కిలో. ఎలా అంత రేటు పెట్టి వచ్చానో ఈ అప్ప ఏంది తెల్దు అంటూ నా వైపు చూసి మళ్ళీ పక్కున నవ్వేస్తాడు. అప్పుడు నేను మా ఆవిడ వైపు చూడను. ఎంచేతనంటే నాకు తెలుసు ఆవిడ చూపుల తూపుల వాడి. అట్లానే నిల్చున్న పాటున భూమి విచ్చుకుంటేనో నేను అందులోకి కుంగిపోతేనో ఎంత బావుండుననిపిస్తుంది. అసలు చెప్పాలంటే రామనాథం కారణజన్ముడనే నా అభిప్రాయం. అతను బేరం చేయడానికే పుట్టాడో లేకుంటే రామనాథం బేరం చేసినప్పుడు అమ్మేవాళ్లే అతని మాటలకి మెస్మరైజ్ అయిపోతారో నాకైతే ఎన్నటికీ అర్థం కాని విషయం. కాకపోతే అతనికి మాత్రమే తక్కువ ధరకి ఎందుకు ఇస్తారు?
మా ఆవిడ ఎన్నాళ్లుగానో ఓ గోడ గడియారం తెమ్మని పోరు పెడుతోంది. అలారం టైంపీస్తో సరిపెట్టుకోమని ఎంతో నచ్చచెప్పి చూశాను. ఊహూ వినలేదు. పైగా గోడ గడియారం ఇంటికి చాలా అందం అన్న పాయింట్ లేవదీసింది. అది లేకున్న ఇల్లు ఇల్లే కాదంది. ముందరింటి ముకుందమ్మ, పక్కింటి పార్వతమ్మ, చివరింటి సుభద్రమ్మలకు గోడ గడియారాలు ఉండడం వల్ల మనల్ని తక్కువగా అంచనా వేస్తారని భయపెట్టింది. దాంతో నేను ఆమె దారికి రాక తప్పింది కాదు. ఓ శుభోదయాన క్వాడ్జ్ గోడ గడియారాన్ని తెగించేసి కొనేశాను. తెల్లటి గోడకి గులాబీ రంగు గడియారం ఎంత అందంగా ఉందో చెప్పలేం. ఇక మా ఆవిడైతే మురిసిపోయింది. ఆ గడియారాన్ని తెచ్చినందుకు నన్ను ఒకటే పొగడ్డం మొదలుపెట్టింది. మా పిల్లలింక సరే సరి, ఆ గడియారాన్ని తయారు చేసినవాడే ఉంటే ఎంత పొంగిపోయేవాడో ఏమో గాని నేను మాత్రం బాగా పొంగిపోయాను. అంతటితో ఊరుకోలేదు. మా శ్రీమతి వైపు గర్వంగా చూస్తూ కాలర్ ఎగరేసుకున్నానన్నది నిజం. కాలరైతే ఎగరేసుకున్నానే గాని ఆ రామనాథం ఏ క్షణంలోనైనా ఈ ఆనందాన్ని అపహరించుకుపోతాడనే దిగులు నా గుండెల్లో ముల్లులా పొడుస్తూనే ఉంది. అయినా నా గుండెని గుండ్రాయిలా మార్చేసుకుని ఈజీ చైర్లో కూర్చుని డైలీ పేపర్ని తిరగేస్తూ ఉన్నాను. ఇదే నా కొత్త గోడ గడియారం అన్న మాటలు వినబడితే తలెత్తి చూశాను. ఇంకేముంది, ఎదురుగా రామనాథం. అవును ఇదే అన్నాను అదురుతున్న గుండెలతో. చాలా బావుంది వెంకటేశులు అని రామనాథం మెచ్చుకుంటూ ఉంటే నాకు మూర్ఛ వచ్చినంత పని అయింది. అవును మరి, రామనాథమేమిటి, మెచ్చుకోవడమేమిటి, కలయా నిజమా, వైష్ణవమాయా, అక్కట ఏమి ఈ విధి వైచిత్ర్యమో అని నా మనసు ఆనందంతో వంకర్లు తిరుగుతోంది. నిజంగా నా రామనాథం? ఎస్. అయితే రేటు కొంచెం ఎక్కువప్పా అన్నాడు రామనాథన్ నా కళ్ళలోకి చూస్తూ. అప్పుడు అరికాల నుంచి మండకుండా ఉంటుందా నాకు? రామనాథం, దాని రేట్ ఎంతో నేను చెప్పలేదు. అప్పుడే నేను ఎక్కువ రేటు పెట్టినట్టు మాట్లాడేస్తున్నావు. నన్ను ఫూల్ని చేయడం నీకు బాగా అలవాటయింది అన్నాను కొంచెం కరుగ్గానే. కొంచెం తగ్గవయ్యా, నీ గడియారం వెల 150 రూపాయలు కదా అన్నాడతను ముసిముసి నవ్వులు రువ్వుతూ గారడీవాడిలా ఫోజు పెట్టి. భగవాన్, ఎదుటి మనిషి మనసులో మాట తెలుసుకునే ఏ టెలిపతినో ప్రాక్టీస్ చేయటం లేదు కదా. అదే జరిగితే ఈ ప్రపంచంలో నాలాగా ఇంకెందరు నిర్భాగ్యులో తమ అస్తిత్వాన్ని కోల్పోక తప్పదు కదా అని భయం వేసి వెన్నులో సన్నని వణుకు ప్రారంభమైంది. నీకెట్లా తెలుసు దాని రేటు అన్నాను భయంగా. అప్పుడే ఆశ్చర్యపోతే ఎట్లప్పా, ఇంకా చెప్పాలా? ఆ గడియారం అసలు రేటు 160 రూపాయలని షాపువాడు నీకు రేటు చెప్పినాడు. నువ్వు చాలాసేపు బేరం ఆడి 10 రూపాయలు తగ్గించి 150కి రేటు తెంచేసి తెచ్చినావు. ఆ 10 రూపాయలు తగ్గించినందుకే తెగ మురిసిపోతా ఉన్నావు. అవునా? 32 పళ్ళు కనిపించేలా నవ్వేస్తూ అన్నాడు. అమ్మ రామనాథం, అసాధ్యుడిలా ఉన్నాడే. నేనెట్లా బేరమాడింది చెప్పేస్తున్నాడు. ఏం చేసేది, ఒప్పుకోక తప్పింది కాదు. అది సరేగాని ఇవన్నీ నీకెట్లా తెలిసినాయి అన్నాను. అతను బాలనాగమ్మని చూసిన మాయల మరాఠీలా నవ్వి టీపాయ్ మీద ఉన్న సిగరెట్ ప్యాకెట్లోంచి ఓ సిగరెట్టుని తీసుకుని నింపాదిగా వెలిగించుకుని పొగని గుండెల దాకా పీల్చి వాయిదాల పద్ధతిలో పొగని ముక్కులోంచి కాసేపు నోట్లోంచి కాసేపు ఊది నా వైపు చూసి ఓసారి కనుబొమ్మలు రెంటిని ఇంగ్లీష్ హీరో లెవెల్లో ఎగరేసి చెప్పడం ప్రారంభించాడు. నాకెట్లా తెలుసని గదా నీ ప్రశ్న? మా కొలీగ్ లేడు మోహన్ రావు, అతనికి ఒక గోడ గడియారం కావాలంటే ఈ గడియారం కొన్న షాపుకే వెళ్ళినాం. అతను అచ్చం ఇదే రకం గడియారాన్నే సెలెక్ట్ చేసినాడు. ఆ షాపువాడు నువ్వు కూడా అచ్చం ఇలాంటి గడియారాన్నే కొన్నట్టు చెప్పాడు. అయితే ఒక్క విషయం, నువ్వు ఆశ్చర్యపడిపోకూడదు. ఈ గడియారం అసలు ధర 110 రూపాయలు. షాపువాడు లాభం ఆశించకుండా అసలు ధరకే ఇచ్చేసినాడు అంటూ పకాల్మంటూ బేతాళుళ్ళ నవ్వాడు. నేను అప్పుడే అనుకుంటున్న రామనాథం అన్నా, ఈ మనిషి 150 ఆ గడియారానికి పెట్టి తెచ్చినాడంటే కనీసం 30-40 మోసపోయి ఉంటాడని అంటూ నా వెనక నుండి మా ఆవిడ గొంతు. 40 కాదు, 1040 రూపాయలు మోసపోయినా నాకెలాంటి బాధ కలగదు గాని మా ఆవిడ దృష్టిలో నేను పనికిమాలిన వాడిని అవడం, అందులోనూ రామనాథం ముందు నిజంగా భరించరాని బాధ.
నరకలోకంలో రంపాలతో కోయడం, సలసల కాగే నూనెలో వేయించడం, ఇవన్నీ ఆ బాధ ముందు ఎందుకు పనికిరానివి. వచ్చిన పని అయిపోగానే చక్కగా సిగరెట్టు తాగుతూ వెధవనవ్వు నా మీద రువ్వి వెళ్ళిపోయాడు రామనాథం. మా ఆవిడ ఆ గోడ గడియారాన్ని చూస్తున్నప్పుడు 40 రూపాయలు మోసపోయిన విషయం జ్ఞాపకం చేస్తున్నట్టు నాలో గిల్టీ ఫీలింగ్ తొంగి చూసేది. ఏదైనా వస్తువు కొందామా అన్నప్పుడల్లా ఆ రామనాథ అన్నయ్యని తీసుకుపోండి అంటోంది మా ఆవిడ. అంతకన్నా నా వ్యక్తిత్వాన్ని దారుణంగా అవమానించుకోవడం మరొకటి ఉందా? నేను ఎన్ని వేలు నష్టపోతే మటుకు ఆ రామనాథాన్ని పిలుచుకుపోయి వస్తువులు కొంటానా? అందుకే ఓ వరెస్ట్ ఈవినింగు అతన్ని తన్ని తగిలేయడం మాత్రం ఖాయం. టేప్ రికార్డర్ కమ్ ట్రాన్సిస్టర్ కొనాలని నా చిరకాల వాంఛ. ఇన్నాళ్ళు డబ్బు ఇబ్బందితో కొనలేకపోయాను. ఈసారి నా సెలవు జీతం రావడంతో చిరకాల వాంఛకు ప్రాణం వచ్చింది. ఏదేమైనా సరే కొనేయాలని తీర్మానించుకున్నాను. తీరా కొన్నాక నన్ను నేను చిత్రహింసలు పెట్టుకోవలసిందేనేమో ఆ రామనాథం గాడి దయవల్ల. నా అదృష్టమేమో గాని రామనాథం ఊళ్ళో లేడన్న సంగతి ఆ రోజు ఉదయమే తెలిసింది. దక్షిణ భారతంలోని పుణ్యక్షేత్రాలు చూడ్డానికి సకుటుంబంగా వెళ్ళిపోయాడట. ఇది మంచి సమయము గదరా అని పాడుతూ నా మనసు ఆనంద తాండవమాడింది. వెనక ముందు చూడకుండా ఓ మిత్రుడి దగ్గర ఉన్న 2-in-1 విదేశీ సెట్ని కొనేశాను. చాలా చక్కగా ఉంది. దాన్ని కొన్నది 1600కే అయినా ఆ రామనాథానికి 1400కి కొన్నట్లు చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. ఈ దెబ్బతో గురుడు కంగు తినటం ఖాయం. అతను అలా కంగు తింటున్నప్పుడు మా ఆవిడ నా పక్కనే ఉండాలి. ఇది నా ఆశ ఆశయమున్ను. ఒక వారం రోజుల తర్వాత టూర్ నుంచి రామనాథం వచ్చేశాడు. సాయంత్రం 5ంటికల్లా మా ఇంట్లో వాలిపోయాడు. నేను ఈజీ చైర్లో కూర్చుని టీవీగా చూశాను. అతను నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోగానే నేను టేబుల్ మీద ఉన్న 2-in-1 సెట్టును కావాలనే ఆన్ చేశాను. టేపులోంచి వయ్యారి గోదారమ్మ అంటూ సినిమా పాట మొదలయ్యింది. రామనాథం నూరు వెళ్ళబెట్టుకుని కళ్ళు పెళ్లగించి చూస్తూ ఉంటే నాకు ఒకటే గర్వం. ఇంక రేటు చెబితే నోరు ఊరు వాకిలంతా అవుతుందేమో. కళ్ళు ఊడి కిందకి టపీమని రాలి పడిపోతాయేమో. ఎప్పుడు కొన్నావు అడిగాడు రామనాథం. నిద్రలో మాట్లాడుతున్నట్టు ఉంది అతని గొంతు. మొన్ననే అంటూనే మా ఆవిడ్ని కేకేశాను. ఇందు, మీ రామనాథ అన్నయ్య వచ్చినాడే, మంచి కాఫీ చేసి తీసుకురా. ఇంకెంతసేపు? రామనాథం కంగు తిను కాలం ఆసన్నమైంది కదా అని నా మనసు గొప్ప థ్రిల్గా ఫీల్ అవుతోంది. ఎంతప్పా వెంకటేశులు? యాంత్రికంగా నోరు మెదుపుతూ అడిగాడు రామనాథం. నువ్వు చెప్పుకో చూద్దాం అన్నాను. నా మాటల్లో అతనికి కొంతైనా ఫోజు కనిపించి ఉండాలి. అట్లా కాదు, నువ్వు చెప్పాల ముందు అన్నాడతను. అతనిలో నవ్వు సంతోషం మాయమైనట్టు అనిపిస్తోంది నాకు. రేటు చెప్పేసి అతన్ని కంగు తినేలా ఆశ్చర్యపరచాలని ఉబలాట పడుతోంది మనసు. నేను ఎంత తక్కువ రేటు చెప్పినా దానికి మరింత తక్కువ రేటు చెప్పేసి తన ఆధిక్యతని ప్రకటించుకుంటే నా మానాలేంగాను. అందుకే నేను రేటు మాత్రం చెప్పదలుచుకోలేదు. ఇందు మా ఇద్దరికి కాఫీలు అందించింది. రామనాథం కాఫీ ఒక్క గుక్క తాగి 1300కు కొనవచ్చు అన్నాడు నా కళ్ళల్లోకి పులుకు పులుకు చూస్తూ. నాకు అరికాల నుంచి ఏకబిగిన మండసాగింది. ఇద్దో రామనాథం, నన్ను ఫూల్ చేయాలనే బుద్ధి మనసులో పెట్టుకుని ఇట్లా తక్కువ చేసి మాట్లాడేది ఏం బాగాలేదు. నువ్వు గొప్ప తెలివిమంతుడివి, లౌక్యం తెలిసినవాడివి కావచ్చు. ఈ సెట్టు 1300కే వస్తుందని చెప్పేదుందే, ఉత్త అతిశయోక్తి అన్నాను కోపంగానే. రామనాథం మొహంలో రవ్వంతైనా మార్పు లేదు. పోనీ ఎంత కొన్నావో చెప్పనన్నా చెప్పు మరి అన్నాడు సన్నగా నవ్వుతూ. అసలు ధర చెప్పబోయి తమాయించుకుని 1400కు కొన్నట్టు అబద్ధపు ధర చెప్పేశాను. అతను పక్కపక్క నవ్వి, వెంకటేశులు, నువ్వేమీ అనుకోనంటే ఒక్క మాట చెప్తాను. ఈ సెట్టు అసలు ధర 1200 రూపాయలు. నువ్వు 200 అనవసరంగా పోగొట్టుకున్నావు. మా ఆవిడ మా ఇద్దరినీ గమనిస్తోంది. నేనేమీ అనుకోను గాని నువ్వు దాని అసలు ధర ఎట్లా చెప్పగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాను చంపేయాలన్నంత కోపాన్ని దిగమింగుకుని. ఇది నెల కిందట మా తమ్ముడు ఫారిన్ నుంచి తెచ్చిందే కాబట్టి టూర్కి వెళ్లే ముందు ఆ పరమేశంగాడికి అమ్మేసి పోయాను, లాభం ఆశించకుండా. ఒక్క మాట నాతో అని ఉంటే నీకే అమ్మేవాడిని పాపం అంటూ రామనాథం చెప్తూ ఉంటే
నా గొంతులో పచ్చి వెలక్కాయ. మా ఆవిడికి నా మొహం చూపించడం ఎలాగా అని. కథ సమాప్తం.